వెల్కమ్ టు జీజీఎల్ న్యూస్. కుల మతాలకు అతీతంగా మానవత్వమే మిన్న అని చాటి చెప్పారు గోనెగండ్ల ముస్లిం యువకులు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీశైలం మల్లన్న దర్శనార్థం వివిధ ప్రాంతాల నుండి కాలినడకన గోనెగండ్ల మీదుగా వెళ్తున్న శివభక్తులకు గోనెగండ్ల కులుమల గ్రామస్తులు గాజులు తినే స్టేజి వద్ద అన్నదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ శిబిరం నందు ఆదివారం ఖాసిం వలి బాబా ఫక్రుద్దీన్ ఆధ్వర్యంలో ముస్లిం యువకులు శివభక్తులకు భోజనం వడ్డించి అరటి పండ్లు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా కౌలుట్లయ్య సురేష్ బాబు అలియాస్ బాబుదని మాట్లాడుతూ దాహంతో అలసటతో ఉన్న భక్తులకు అరటి పండ్లు పంపిణీ చేస్తూ తమ ఉదారతను చాటుకున్నారని, దేవుడు ఒక్కడే, సేవలో అందరం ఒకటే అన్న భావనతో ముస్లిం సోదరులు చేసిన సేవ చాలా గొప్పదన్నారు. గ్రామంలో హిందూ ముస్లిం అనే తేడా చూపకుండా తామంతా మానవులమని చాటి చెబుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కులుమల గోనెగండ్ల గ్రామస్తులు పాల్గొన్నారు. ಫ್ರೆಂಡ್ಸ್, ನೋಡಿದಿರಲ್ಲ, ನಾವು ಜಾತಿ ಅಂತ ಹೊಡೆದಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇಲ್ಲಿ ಹಿಂದೂ ಮುಸ್ಲಿಮ್ಗಳು ಎಲ್ಲರೂ ಸೇರಿ ನಾವು ಶ್ರೀಶೈಲ ಮಲ್ಲಿಕಾರ್ಜುನಿಗೆ 8ನೇ ವರ್ಷ ಪಾದಯಾತ್ರೆ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಲ್ಲರೂ ಭಾವೈಕ್ಯತೆಯಿಂದ ಬರತಕ್ಕಂಥ ಭಕ್ತರಿಗೆ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಮತ್ತು ಹಣ್ಣು ನೀರಿನ ವ್ಯವಸ್ಥೆ ಶರಬತ್ತು ಯಾವ ರೀತಿಯಿಂದ ಕೊಡ್ತಾ ಇದ್ದಾರೆ. ಸುಮ್ಮನೆ ನಾವು ಜಾತಿ ಅಂತ ಹೊಡೆದಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಜಾತಿಯನ್ನು ದ್ವೇಷದಿಂದ ಏನೂ ಇಲ್ಲ. ಮನುಷ್ಯರಿಂದ ಬಾಳಿದರೆ ಸಾಕು. ಫ್ರೆಂಡ್ಸ್, ಈ ಮಾತು ಹೇಳಿದ್ದಕ್ಕೆ ನಿಮ್ಗೆ ಏನಾದರೂ ಇಷ್ಟ ಆದರೆ ದಯವಿಟ್ಟು ಲೈಕ್ ಮಾಡಿ. ఈ శ్రీశైలం వెళ్ళు అన్నదాన కార్యక్రమానికి మన ముస్లిం సహోదరులు ఈరోజు మా అన్నదాన కార్యక్రమానికి అరటి పండ్లు ఇచ్చి వాళ్ళ మాతృత్వం చాటుకున్నారు. మాకు వాళ్ళు అరటి పండ్లు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా హిందూ ముస్లిమ్స్ బాయ్ అన్నట్లు అందరూ కలిసిమెలిసి సాగాలని నేను కోరుకుంటున్నాను. శ్రీశైల స్వామి శ్రీ మల్లికార్జున పాదయాత్ర శుభ సందర్భంలో గోనెగండ్ల గ్రామ నివాసులైతేనేమి, గ్రామ ప్రజలైతేనేమి, భక్తాదులు అయితేనేమి, అలాగనే కులుమాల గ్రామ పెద్దలు, మాదన్న, మన నరసింహుడు, కొండన్న వాళ్ళందరూ ఐకమత్యంతో పాదయాత్రికులందరికీ ఇక్కడ మామూలుగా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. అలాగే గోనెగండ్ల ముస్లిం సోదరులందరూ కూడా మన హిందువులని ఎంతో సంస్కార రీతిగా వాళ్ళని ఆదరించి వాళ్ళు అదే ప్రకారంగా మనమంతా ఐక్యత ఉండాలనే ఉద్దేశంతో మనమందరం ఒకటే కులమత భేదాలు లేకుండా అందరూ కూడా మనము దేవుడి మతంలో అందరూ ఒకటే సమానమనే ఉద్దేశం చేత వాళ్ళందరూ మనకు ఈ సహకారం అందిస్తూ ఇక్కడ వచ్చే వాళ్ళందరికీ కూడా భక్తాదులందరికీ పాదయాత్ర వాళ్ళందరికీ కూడా పండ్లు, అరటి పండ్లు, భోజన సౌకర్యాలు ఏర్పరిచి వాళ్ళందరికీ కూడా వీళ్ళు వడ్డించడం జరిగింది. కనుక మన ముస్లిం సోదరులకి, ఇక్కడ ఉన్నటువంటి గ్రామ పెద్దలకి, ఇక్కడ భోజన కార్యక్రమం చేసిన వాళ్ళందరికీ కూడా మా గ్రామం తరపున, పాదయాత్రకుల తరపున మా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు సమర్పిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ఓం నమః శివాయ.